వాళ్ళు కాస్త వాళ్ళ అవసరాలు చంపుకుని పొదుపు చేసి మనకు ఆస్తులు కూడబెట్టారు కాబట్టే ఈ దేశంలో ఇంత పేద సమాజంలో కూడా తరతరాలుగా కొంచెం మనకు అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? భవిష్యత్తుని చంపేసి ఈవేళ అప్పు చేసి పప్పు కూడా తింటున్నాయి. అప్పుల భారం పిల్లల మీద పడుతుంది, ఆస్తులు లేకుండా, ఆదాయం పెరగకుండా. అందుకనే కనీసం ఒక రూల్ ఏం పెట్టాలంటే, మీరు ఎన్నైనా ఖర్చు పెట్టండి, మీరు సంక్షేమం కోసం ఖర్చు పెట్టండి, జీతాల కోసం పెట్టుకోండి, పెన్షన్ల కోసం పెట్టుకోండి, మరొకని పెట్టుకోండి, కానీ అప్పు చేసి మాత్రం పప్పు కూడా తినే అవకాశం లేదు. అప్పు చేసిన డబ్బు పెట్టుబడులకు ఉపయోగించాలి. రెండోది, ఆ రకంగా పెట్టినా చాలదు. మన తెలుగు రాష్ట్రాలు గొప్ప ఉదాహరణ. కాళేశ్వరం, నేను 15-20 ఏళ్ల నుంచి గొంతుంచుకుని అరిశాను, 20 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నా. కాళేశ్వరం అనుత్పాదకమైనది. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూస్తే చూడడానికి బాగా అనిపిస్తుంది, కానీ మంచి సెంటిమెంట్తో అది పెట్టే ఖర్చు ఎక్కువ ఫలితం తక్కువ. ఇప్పుడు అంతా కన్నీళ్ళు కాలుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో బనకచెర్ల 82,000 కోట్ల రూపాయల ఖర్చు, అది 3 లక్షల కోట్లు అవుతుంది. 30 ఏళ్లకు కానీ పూర్తి కాదు. 26 కిలోమీటర్ల టన్నులు, 4,500 మెగావాట్ల విద్యుత్తు. పైన పోతిరెడ్డిపాడు నుంచి మీకు ఊరికే మర తిప్పితే గ్రావిటీతో నీళ్లు వచ్చేస్తాయి. ఈ సంవత్సరం కృష్ణానదిలో 1300 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళినాయి. పుష్కలంగా నీళ్లు పైన 290 మీటర్ల లెవెల్లో ఉంది. అది మీ బనకచెర్ల 265 మీటర్లలో ఉంది. దానికోసం ఎంత ఖర్చు పెట్టి జరిగేది కాదు. ఇది నేను గ్యారంటీగా చెప్తాను. ఈవేళ మీరు గుర్తించండి, ఆనాడు ఏదైతే కాళేశ్వరం చెప్పింది, ఇవాళ పోతిరెడ్డిపాడు కూడా మీ బనకచెర్ల కూడా 30 ఏళ్ల దాకా అది పూర్తి అయితే అసాధ్యం. సో ఇంకోటి చక్రవర్తి గారు రేస్ చేసిన దాంట్లో ఇంకోటి ఏంటంటే, వృధా అనే అన్నారు ఆయన. అంటే అప్పులు చేసి సంక్షేమం అంటే ఫ్రీ బీసు, సరే అవసరమైన వాళ్ళకి ఇవ్వడం ఒక ఎత్తు అయితే కాదు కదా, అవసరమైన వాళ్ళకి ఇవ్వడం ఒక ఎత్తు అయితే అన్ని ఫ్రీ ఇస్తామని ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా కూడా. నేను చెప్పేది ఏదన్నా ప్రభుత్వానికి సర్వాధికారం అన్నది ఎన్నుకున్న ప్రభుత్వానికి, కానీ పిల్లల మీద భారం వేసి వాళ్ళ ఖర్చు పెట్టే అధికారం మీకు ఉండకూడదు. దాన్ని గోల్డెన్ రూల్ అంటారు ఎకనామిక్స్ లో. కాబట్టి మీరు రోజువారీ ఖర్చు, రోజువారీ ఆదాయంలో ఎంతైనా ఏ రకంగా చేయండి, మీ ఇష్టం. ప్రజలు ఒప్పుకుంటే మీ ఇష్టం. కానీ పిల్లల మీద భారం పెట్టి, వచ్చే తల మీద భారం పెట్టి అప్పు చేసి పప్పు కుడితేనే హక్కు మీకు లేదు. రెండోది, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. సోకాల్డ్ అభివృద్ధి పేరుతో ఉన్నా కూడా పెట్టే ఖర్చు ఎక్కువ, వచ్చే ఫలితం తక్కువైతే ఉపయోగం ఉంది. మీకు ఔటర్ రింగ్ రోడ్ ఉంటే హైదరాబాద్లో బ్రహ్మాండంగా 8 లేన్స్ రోడ్డు ఉంటే అక్కడ బ్రహ్మాండంగా బస్సులు వేయచ్చు. ఇంకా ప్యారల్గా మెట్రో వేస్తామని చెప్పంటే మెడ మీద తలకొని నడవాడు అపని చేయడు. ప్రపంచంలో ఏ దేశంలో అట్లా చేయరు, అత్యంత సంపన్న దేశాల్లో కూడా. అని మనకు అలా అసలు ఏ పని ఆలోచించట్లా, ఉన్న వరంలో ఉపయోగించుకోవాలని చెప్పినది. మూడోది ఏమవుతుంది, డిఫర్డ్ లోన్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ 20% మామూలుగా ఒక రాష్ట్రం అప్పులుగా, ప్రభుత్వం అప్పులు 20% జీడిపి జిఎస్టిపిలు అప్పులు చేయొచ్చు. 65% వెళ్ళాం. దేశమంతా సుమారు 30లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ 65%, తెలంగాణ 45% వచ్చారు. ఏది డెట్ టు జిఎస్టిపి రేషియో? డెట్ టు జిఎస్టిపి రేషియో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ 35%. సార్ 65%. 65 ఎందుకు వచ్చింది? వాళ్ళు అన్పేడ్ బిల్స్ ఉన్నాయి, లెక్కట్లా. ఓకే, మీరు కాంట్రాక్టర్గా 1,00,000 కోట్లు బకాయి ఉన్నారు అనుకోండి, ఆ డబ్బు ఎవరు తేడాగా ఉంటుంది, కాగితం మీద కనిపించదు, రేపు ఇవ్వాలి కదా. అంతా మనం మసిపూసి మరడికాయ చేస్తున్నాం. ఎప్పుడు కూడా బాధ్యత తీసుకోకపోతే మొత్తం కుప్పకూలిపోతుంది వ్యవస్థ. అలాగే పాత పెన్షన్ సిస్టమ్ ఉన్నది. ఏమిటి పాత పెన్షన్ సిస్టము? ఈవేళ పనిచేసిన దానికి ఆ పెన్షన్ డబ్బులు ప్రభుత్వము ఉద్యోగి పెట్టకుండా వచ్చే తరం మీద భారం పెట్టి భారీగా 10,000కి రిటైర్ అయితే జీతంతో ₹1,00,000 పెన్షన్ వచ్చే తరం మీద పెడుతున్నాం. ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల వల్ల ఈ దేశంలో భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. కాబట్టి రుణం ఎంత ఉందన్న కాదు, రుణభారం మరీ పెరగకూడదు. కానీ అనుత్పాదకంగా ఉందా, పనికొచ్చేట్టుగా ఉందా? ఉత్పాదకం కూడా పెట్టే ఖర్చు, వచ్చే ఫలితం ఏంటి, భవిష్యత్తు మీద భారం ఎట్లా ఉంది, లోతుగా మనం విశ్లేషించాలి. అప్పుడు పరిష్కారాలు దొరుకుతాయి. కాబట్టి ప్రస్తుత వ్యవస్థ పూర్వంగా చూసినట్టయితే వ్యక్తిగతమైన అప్పులు ప్రమాదకరంగా లేవు, బ్యాంకుల పరిస్థితి బాగున్నది. కానీ అసంఘటిత రంగంలో ఈ బ్యాంకులు బయట తీసుకున్న అప్పుల విధంగా వాళ్ళ వడ్డీలు వాళ్ళకు నడ్డు విరుస్తున్నాయి. ఆరోగ్యం లాంటి రంగాల్లో అప్పులు లేకుండా చేయాలి మనం. చిన్న వ్యాపారులకి ఈ హెచ్చు వడ్డీలకు అప్పులు అవసరం లేకుండా చేయాలి. ప్రభుత్వాలు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ఓట్ల కోసం చెప్పని సమాజాన్ని నాశనం చేసి వచ్చే తరం భవిష్యత్తుని నాశనం చేసే అధికారం వాళ్ళకు ఉండకూడదు. మనందరం గట్టిగా గొంతు విప్పాలి. పుల్లారావు గారు, అదే కంటిన్యూషన్ ఇప్పుడు